జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, చాలా కాలం తర్వాత మరలా వీడియోలు చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరి వీడియోస్ చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తమైతే తప్పకుండా ఇక్కడ నుంచి వరుసగా నా వీడియోలు వస్తాయి. మంచిదండి, ఈ దినము నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక దాదాపు 10 days క్రితం ఒక ప్రాంతంలో, రాజమండ్రి ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి కొంతమంది క్రైస్తవులు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ హిందువులు క్రైస్తవుల పైన తిరగబడి మరి వారిని ఎప్పట్లాగానే తిట్టి వారిని పంపించారు. వాళ్ళు ఏదో నినాదం శ్లోకం చేసుకుంటూ పంపించేశారు. అది ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి. ఓకే, చూశారు కదండి. వాళ్ళు అంటున్న మాటలు, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు అన్నీ సాధారణంగా ఎప్పుడు కూడా అంటున్నవే. దానిలో ప్రత్యేకంగా ఈ వీడియోలో వాళ్ళు అన్నటువంటి మాటలు, మొట్టమొదటిగా ఎవరో ఒక ఆయన ఏదో ఇష్టానుసారంగా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడుతూ వచ్చాడు. ఏం నాటకాలు వేస్తున్నారు అనుకుంటా. నాటకాలు ఎక్కడ వేస్తున్నారు సార్? యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చినప్పుడు నాటకాలు ఏం వేస్తున్నారు? కోపంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అసలు. ఇక ఆయన ఏమి మాట్లాడాడో దానిలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభుని గూర్చినటువంటి వార్త, ఒక వ్యక్తిని గూర్చిన వార్త. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పే ఉన్నాను, అయినా మరొకసారి గుర్తు చేస్తాను ఈ వీడియో ద్వారా. యేసు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఏందో మరి పిచ్చి పెట్టిన వాళ్ళ లెక్క మత మార్పిడి చేస్తున్నారా, ఏదో 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 చేస్తున్నారా అనుకుంటే ఇష్టానుసారంగా వెర్రిగా కేకలేసుకుంటూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఏంటో అర్థం కాదు. సువార్త లేకపోతే యేసు అనేటువంటి పేరు వింటే చాలు, ఓకే, ఏందో మరి ఒక్కొక్కళ్ళు పూరకాలు వచ్చినట్లుగా మాట్లాడతారు. అంటే యేసు అంటే అంత భయమా? యేసు అంటే అంత భయమా? ఓకే, మత మార్పిడి చేస్తున్నారంట. మత మార్పిడి ఎవరు చేయరండి. ఎవ్వరూ మతాలను మార్చలేరు, ఎవరు మార్చలేరు. ఓకే, అంతా కూడా యేసు అనేటువంటి మాట వినబడేసరికి ఓకే అంతా వెర్రెక్కిపోయి ఏం మాట్లాడుతున్నాము, ఏం అడుగుతున్నాము కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా సరే ఒక వ్యక్తిని మార్చి చూపించండి. మనుషులే ఉన్న దేవుళ్ళ, సువార్తలు చెప్పడానికి వచ్చిన కూడా మనుషులే కదా. ఏదైనా సరే ఒక వ్యక్తిని మార్చాలంటే దేవుడికే సాధ్యం, మనుషులకి ఎట్లా సాధ్యం? వీళ్ళు యేసు అనేటువంటి వ్యక్తిని గురించి ప్రకటించడానికి వచ్చారు, మత ప్రచారం చేస్తున్నారు. సో ఆల్రెడీ రాజ్యాంగంలో మత ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటి మాట ఉంది. ఆ స్వేచ్ఛ ఆల్రెడీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఎవరైనా సరే, ఎవరి మతమైనా సరే వాళ్ళు ప్రొపగేట్ చేసుకోవచ్చు, పాటించుకోవచ్చు. సో దాన్ని, రాజ్యాంగాన్ని మీరుతూ ఓకే యేసు ప్రభువు ఒక వ్యక్తి గురించి చెప్పడానికి వస్తే ఓకే ఎందుకు అంత ఎర్రెక్కిపోయి మాట్లాడటం? మరలా ఆయన ఈ యొక్క విషయంలో మాట్లాడుతూ ఆయన అంటున్న మాటలు ఏంటంటే, ఎందుకు ప్రచారం చేస్తున్నారో చక్కగా కూల్గా అడిగి తెలుసుకో. వాళ్ళు చెప్పింది నీకు సమంజసం లేకపోతే వదిలేసేసాయి, అంతేగాని ఎర్రెక్కినోడల్లో ఎందుకు ఎరగటం సార్? ఎర్రెక్కినోడల్లో ఎందుకు ఎగరటం? నీకు మెంటల్ అయింది, నాకు అర్థం కాలే. కూల్గా మాట్లాడుకోవచ్చు కదా, మన జంతువులమా? ఓకే, అరుచుకోవడం, రంకెలేసుకోవటం. రంకెలేసుకోవడానికి మన జంతువులం కాదు కదా, మనుషులమే కదా. వాళ్ళు ఆల్రెడీ ఈ విధంగా అరుతుంటే వాళ్ళల్లో ఒక వ్యక్తి అన్నాడు, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతున్నామండి అన్నారు. సరే వెళ్ళిపోండి అంటే అయిపోయాయి. కడుపుకు అన్నమే కదా తింటుంది, ఎందుకు అరవటం? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ప్రచారం చేయకూడదు? యేసు అనేటువంటి వ్యక్తిని బట్టి వాళ్ళ జీవితంలో కొన్ని మేలు జరిగినాయి. ఆ మేలైంది చెప్పడానికి వస్తున్నారు. నీకు వచ్చిన నష్టం ఏంది? నీ ఇంట్లోకి వస్తున్నారా? నీ ఇంట్లోకి వచ్చి నేను ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా?
వాళ్ళు రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, నీకేం నొప్పి? మళ్ళీ మళ్ళీ ఏదో మాట్లాడుతూ వెళ్ళి నీ చర్చిలో పెట్టుకో. నువ్వెవడు చెప్పడానికి ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలీదా? ఎక్కడ పెట్టుకోవాలో మాది నువ్వెవరు చెప్పడానికి అసలుకి? ఇది మేము హిందువులం, మాది భారతదేశం, మరి మాదే దేశము. మీరు ఆడకపోండి అంటే ఏడపోవాలి? అసలు వాస్తవానికి చెప్పాలంటే మాదే భారతదేశం, మీరు ఏడ నుంచి వచ్చారో తెలియదు. వచ్చిన క్రైస్తవులు శాంతంగా ప్రేమతో ఎదురు కూడా మాట్లాడకుండా ఓకే గొడవెందుకులే అన్నట్లుగా వెళ్ళిపోతుంటే ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఓకే వాళ్ళు దాదాపు 10-15 మంది ఉంటారు, మీరు వచ్చిందే ఇద్దరు. తిరగబడి కొడితే అసలు మీరు ఎంత? కొద్దిగా మీకు కామన్ సెన్స్ ఉందా? కడుపు కనవే కదా తింటుంది. తిరగబడితే ఎంత మీరు అసలు మీరెంత ఏం మాట్లాడకుండా వెళ్తున్నప్పుడు ఒక ఆడమే ఒక మగాయన కొట్టింది. ఇది మీ సంస్కారం. ఒక ఆడ వ్యక్తి ఒక మగ వ్యక్తిని వెంటనే చేయి చేసుకోండి. మగవాళ్ళు ఎవరు అక్కడ మరి కొట్టున్నారేమో తెలియదు, కరెక్ట్గా లేదు చూడలేదు. ఒకవేళ కొట్టుకుంటే అది కొట్టుకోవడం తప్పు. ఈ క్రైస్తవులు అనబడిన వాళ్ళు సాధ్యమైనంత వరకు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, గొడవ వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికే చూస్తుంటారు. వాడెవడో మొత్తానికి చేసినట్టున్నాడు. ఓకే వాళ్ళిద్దరూ కలబడుకున్నట్టున్నారు. ఏమొచ్చి ఆడామొచ్చి కొట్టడం ఏంటి? ఇది సంస్కారం. ఓకే అందరిని అనట్లేదు సుమా, ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఆవిడ యొక్క సంస్కారం. మరి వాళ్ళ కుటుంబంలో ఆయన భర్త ఎవరో తెలియదు. ఓకే అది వాళ్ళ సంస్కారం. అది ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకు నా సంస్కారం అడ్డొస్తుంది. ఓకే ఏదో అరుస్తున్నాడు. ఇది భారతదేశం. భారతదేశం మాది అసలుకి. భారతదేశాన్ని బాగు చేసుకునేటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగం. ఓకే భారతదేశం మాది. ఎవరిది? నీ అయ్యే జాగిరేది. నువ్వేమైనా కొన్నావా? లేదా నువ్వేమైనా ఇత్తనం వేసావా? లేకపోతే ఇంకేమైనా చేసావా? సరే ఒక నిమిషం అట్లా అనుకుందాం. ఏం చేసావు భారతదేశం కోసం? నువ్వు ఏం చేసా? నీ ఇంట్లో నీ పక్కోడు ఎవడైనా సరే ఎవరికైనా అవసరం ఉంటే ఏమైనా ఇచ్చావా? ఎవడైనా తాగుబోతుంటే వాడిని తాకురా, నీ కుటుంబం ఖరాబ్ అయిపోద్దని చెప్పావా? అసలు నీ వల్ల ఉపయోగం ఏంది నాకు అర్థం కాలే. నువ్వు భూమికి నీ వల్ల ఉపయోగం, భారతదేశానికి నీ వల్ల ఉపయోగం అది ఎవడికి ఉపయోగం అసలుకి? నీ వల్ల ఎవడికి ఉపయోగం? కొంచెం మాది భారతదేశం, నీది కాదు భారతదేశం. నీ అయ్యే జాగిరి కాదు, నీ తాత జాగిరి కాదు. ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో అందరిది కూడా అది. ఓకే మా తాత ముత్తాతలు కూడా ఇక్కడే ఉంటున్నాం. అసలు భారతదేశం మాది. భారతదేశం బాగు చేసుకునే వాళ్ళలో ఫస్ట్ క్రైస్తవులే ఉంటారు. ఓకే ఫస్ట్ అది తెలుసుకుని ఏడు. ఓకే మతాలు ఎందుకు మారుస్తున్నారంట? ఎవరు మారుస్తున్నారంటే ఇక మెంట్ల మతాలు మార్చుకుంటే అంత ఈజీయా? ఒక వ్యక్తి తను ఎన్నో రోజుల నుంచి కలిగి ఉన్నటువంటి విశ్వాసం నుంచి ఏదో యేసు ప్రభు స్వార్థ చెప్పంగానే రావడం అనేది అంత చిన్న విషయమా? సరే ఒకవేళ ఓకే అదే మీ భయమేమో. యేసు ప్రభు యొక్క మాటను విన్న వెంటనే, యేసు అనేటువంటి వ్యక్తి గురించి విన్న వెంటనే మారిపోతుంటే ఆ వ్యక్తి ఎంత శక్తిమంతుడో కదా, ఎంత గొప్పవాడో కదా, ఆయనే దేవుడు అయి ఉంటాడు కదా, మరి మారొచ్చుగా. ఏమంత బాధ అయింది? నిజమైన దేవుడిని నమ్మరు. నిజమైన దేవుడి గురించి చూడడానికి వస్తే ఈ అరుపులు మెంటలు వచ్చిన వాళ్ళ లెక్క తిరగబట్టారు. కొట్టింది మళ్ళీ అక్కడ ఒక వ్యక్తిని కొట్టింది కూడా లాగి కింద పడేసింది కూడా మీరే. మళ్ళీ కొడుతున్నారని చెప్పని మళ్ళీ ఎదురు మాట్లాడు. మళ్ళీ పైగా వీడు మాట్లాడతాడు, భారతదేశం ఉండనీరా, ప్రశాంతంగా ఉండనీరా. ఎవర్రా ఉండనీయకుండా ఉంటుంది? అరే మెంటల్ ఫెలో, అరుస్తున్నావు భయంకరంగా. నువ్వు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటి నుంచి నువ్వు అరుతున్నావా, వాళ్ళు అరుతున్నారా? ఎవరు అరుతున్నారా? కడుపు కన్నవే కదా తింటుంది. నువ్వు అరుతూ ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే యేసు అనేటువంటి వ్యక్తి గురించి ప్రకటిస్తున్నారు. ఓకే ఫస్ట్ అది తెలుసుకొని ఏడు. యేసు అంటే తెలియదు నీకు. భారతదేశం అది హిందూ మేము హిందువులం అయితే ఏంది భయ్? భారతదేశం అది అంటున్నావు. ఎవరిది ఇది? మీ తాతని కొనిపెట్టాడు దీన్ని. వేస్ట్ ఫెలో. ఆల్రెడీ అప్పటికి కూడా సరే సార్ మీరు వద్దంటున్నారు కదా మేము వెళ్ళిపోతామని చెప్పి అంటానే ఉన్నారు. ఇష్టానుసారంగా రంకిలేస్తున్నాడు జంతువులే. సో కొంచెం సంస్కారం కలిగి ఉండండి. నిజమైనటువంటి భారతీయులు ఈ విధంగా ఉండరు. నిజమైన హిందువులు కూడా ఈ విధంగా ఉండరు. మతోన్మాదులు మాత్రమే ఇట్లా ఉంటారు. మతం అనే దాన్ని కలిగి ఉన్న వాళ్ళే, మత ఉన్మాదం కలిగి ఉన్న వాళ్ళే ఈ విధంగా ఉంటారు.
ఉన్మాదం కలిగిన వాళ్ళు మాత్రమే. నిజమైన హిందువులు మంచి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే. వాళ్ళు ఇట్లాంటి ఏమి విడుదలకు రారు. నిజమైన హిందువులు సరే వాళ్ళు ఏదో చెప్పుకుంటే పోనివ్వండి అయిపోయి. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం మారతామా? వాళ్ళు చెప్పినంత మాత్రం మనం వింటామా? అనుకుని ఊరుకుంటారు. చక్కగా కలిసి ఉంటారు. వీడేదో వీడి వల్ల ఉపయోగం లేదు. ఓకే. పైసా ద పైసా ఉపయోగం లేదు వీడి వల్ల భారతదేశానికి. వీడొచ్చి భారతదేశం మాది. మీ తాత కొనిపెట్టాడా? నువ్వు కొనిపెట్టావా? లేదా మీ అయ్య కొనిపెట్టాడా? భారతదేశం అందరిది. ఓకే. ఆ భారతదేశం బాగు చేసుకునేటువంటి విధానంలో ఈ క్రైస్తవులు ఉన్నారు. ఫస్ట్ అది తెలుసుకోండి. ఓకే. ఎందుకంటే ఎంతోమంది వారి జీవితాలను పాడు చేసుకుంటుంటే అలా చేసుకోవద్దు. ఓకే. మంచిగా ఉండండి. నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు ఆయన. ఓకే. ఈ విధంగా తాగుడు వల్ల కానివ్వండి, ఇంకో దాని వల్ల మీ జీవితాలు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. దొంగలుగా ఉండొద్దు, వ్యభిచారులుగా ఉండొద్దు అనే వార్తను చెప్పడానికి, ఓకే, యేసు ప్రభువు నమ్ముకుండా అని చెప్పడానికి వస్తే, ఓకే, ఈ సువార్తను విని ఎంతోమంది మారిపోయారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వెంటనే లేకపోతే చెవుడు వినపడదా? ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాం. ఎంతోమంది మారారు. సాక్షులు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ఎవరైనా సరే కొంతమంది మారుతారేమో. దానికోసం అని చెప్పి యేసు ప్రభు గురించి చూడడానికి వస్తే పిచ్చి కుక్కలు వరుతున్నావు. మత ఉన్మాదం అయితే నీ దగ్గర ఉంచుకో. సో ఒక విషయం నీకు కూడా చెబుతున్నా. ఈ విధంగా ఎగిరిపడుతున్నావు. దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ కూడా. ఇక దేవుడు చూస్తూ ఇట్లాగే కాస్త ఇష్టం వచ్చినట్టు చేసావంటే దేవుడు మరి నీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో అది దేవుడికే తెలుసు. రేపు అనుభవించే వ్యక్తి అనుభవించిన తర్వాత నీకే తెలుసు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా రావద్దు. ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా రావద్దు. ఇది ఒక్కటే ఈ వీడియో ద్వారా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓకే. సువార్త అనేది యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి గురించి వినగలిగితే వినండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి. ఓకే. వాళ్ళు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతారు. లేదు వాళ్ళు చెప్పడం కూడా మీకు ఇష్టం లేకపోతే ఇక్కడేం చెప్పొద్దండి, మేము వింటాం, మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటికీ అంటనే ఉండరు, అయ్యా మీరు వద్దున్నారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పని. ఆ మాట వినిపించుకోకుండా గై నడుతున్నాడు, పిలుచుకోకెళ్ళే. సో చక్కగా వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అయిపోద్ది అక్కడికి. దానికాడ నువ్వు అర్థం వచ్చే ఉపయోగం ఏముంది? కాకపోతే నీకు ఒక నష్టం వస్తుంది. సువార్తను యేసుని గురించి నువ్వు వినలేదు కాబట్టి భయంకరమైన నష్టాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ నష్టం నువ్వు పొందుకోవద్దని చెప్పి నీ దగ్గరికి వస్తే ఇష్టానుసారంగా మాట్లాడు. ఈ విషయం తెలియదు. క్రైస్తవులు కనపడితే చాలు అది మరి భయం అనుకుంటా. సువార్త వినపడకూడదు. ఓకే. సువార్త వింటే ఎక్కడ మళ్ళీ సువార్త నమ్మేసేసి యేసు నమ్ముకొని మంచివారిగా మారిపోతారని చెప్పి భయమేమో. మంచివారిగా మాట్లాడడానికి ఇష్టం లేదా? ఓకే. అంటే మంచివారం కాదు, మేము మంచివాళ్ళం కాదని చెప్పి అంటావేమో. ఏం మంచివాడు నువ్వు? తెల్లారులైతే తాగుతావు, అబద్ధాలు ఆడతావు, నలుగురు మోసం చేస్తావు. ఓకే. కానీ నిజమైన క్రైస్తవులు అలా చేయరు. తాగరు, అబద్ధాలు చెప్పరు, మోసాలు చేయరు. ఫస్ట్ తెలుసుకో. నేను ఇంత నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఓకే. సో కాబట్టి ఒకవేళ నువ్వు అనొచ్చు హిందువుల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారని చెప్పని. సో ఉంటే ఉండొచ్చు, ఉండరని చెప్పి అనట్లేదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే వచ్చేటువంటి ఒకే ఒక లాభం, అన్నిటికన్నా ముఖ్యమైన లాభం, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఓకే. మన జీవితము సమాధానముతో శాంతముతో మనము గడుపుచు ఈ యొక్క లోకాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. నిత్య జీవం అంటారని, నిత్య జీవంలోనికి వెళతాం. దాన్ని బట్టే ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం, కానీ వేరే దేని గురించి కూడా కాదు. ఓకే. నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి రాజ్యంలోకి మనకు వెళ్ళాలి. ఆ రాజ్యానికి వెళ్ళే మార్గం యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన గురించి చెబుతున్నాం. అది నువ్వు నమ్మితనము లేకుంటే విడిచిపెట్టేసాయి. రేపు తర్వాత అది జరిగిన తర్వాత నీకు అర్థమైపోద్ది. కానీ అది జరిగిపోయిన తర్వాత నీకు అర్థమయ్యే ప్రయోజనం ఏం లేదు. సో కాబట్టి వ్యర్థమైనటువంటి ఈ యొక్క గొడవలు మానేసేసి ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో, లేకపోతే వదిలిపెట్టేసాయి. ఇష్టానుసారంగా ఈ విధంగా ఈ దేవుని యొక్క వార్తను అడ్డుకుంటే తర్వాత నీవే నష్టపోవాల్సి వస్తుంది సుమా.
ఓకే. కాబట్టి ఇకనైనా సరే ఇట్లాంటివి మానేసేసి వాస్తవం తెలుసుకొని, ఓకే, అబద్ధంలో కాకుండా వాస్తవంలో బ్రతుకు, నిజమైన దేవుడిని తెలుసుకో, నిత్య జీవాన్ని పొందుకో. ఓకే. ఇంత గడిచినప్పటికీ అలా నీవు నిత్య జీవం రావాలని చెప్పని, అలా రావడానికి దేవుడి కృప నీకు తోడై ఉండాలని మీకు కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాం. దేవుడు మరి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించును గాక. దయచేసి ఎవరిని ఏ విధంగానూ ఓకే వేరే విధంగా కానీ, వేరే ఏదో దూషణతో విధంగా కాదు కానీ, ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంస్కారంతో ఎదుటి వ్యక్తుల విషయంలో ఉండాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. దేవుడు కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.